తల్లి సాక్షాత్ సరస్వతీదేవి రుద్రాణి ఇంద్రుని యొక్క శక్తి అయినటువంటి శచీదేవుల చేత ఆరాధింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి దానా, నీ పాదపద్మములకు నమస్కరించినటువంటి భక్తుల యొక్క సమస్తమైన కోర్కెలు ఈడేరతాయనడానికి వేరొక ఉదాహరణ ఏముంటుందమ్మా? మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ఎలుగెత్తి తల్లిని ప్రార్థన చేసి శుభోదయం పలుకుతున్నటువంటి శ్లోకం ఈ శ్లోకం. అత్యాది సప్తరిషజస్తముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి పాదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. శేషాచలాధిపతి అయినటువంటి ఓ శ్రీవేంకటేశ్వర, నీకు శుభోదయమగుగాక. తండ్రి, నీవు కనురెప్పలు ఎత్తి మేల్కొని బయటికి వచ్చి పూజ స్వీకరించాలి. ఎవరి పూజ స్వీకరించాలి? అత్రి మొదలైనటువంటి సప్తర్షులు నిన్ను సేవించాలనేటటువంటి ఉద్దేశ్యంతో స్నానాదులు పూర్తి చేసుకుని నిత్యకర్మ అయినటువంటి సంధ్యావందనాది కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఆకాశగంగలో అరవిరిసినటువంటి పద్మములను చేతపట్టుకుని ఒక దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు పళ్ళు కానీ పువ్వులు కానీ పట్టుకుని వెళ్లాలన్న నిబంధనని సప్తర్షులు కూడా పాటిస్తూ, ఓ శ్రీవేంకటేశ్వర, నీ పాదములను అర్చించాలనేటటువంటి ఆర్తితో వచ్చి నిలబడి ఉన్నారు. నీకు పరమభక్తులైనటువంటి అత్రి మొదలైన సప్తర్షులు వచ్చి నిలబడి ఉన్నారే, తండ్రి మేల్కొని బయటికి వచ్చి వారి పూజ స్వీకరించవా అని అడుగుతున్నటువంటి శ్లోకం సుప్రభాతంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన శ్లోకం. అంటే స్వామికి సుప్రభాత పఠనం జరిగే సమయానికే సప్తర్షులు కూడా వచ్చి దేవాలయ ప్రాంగణంలో నిలబడి ఉంటారు. ఎలా నిలబడి ఉంటారు అంటే నిత్యకర్మ అయినటువంటి సంధ్యావందనాదులను పూర్తి చేసుకుని ఆకాశగంగలో అరవిరిసినటువంటి పువ్వులు పట్టుకుని వచ్చి నిలబడి ఉన్నారు. అంటే అంతర్లీనంగా భక్తులకు చెయ్యబడేటటువంటి ప్రబోధం ఏది అంటే, సుప్రభాత పఠనము జరుగుతున్న వేళకి దేవాలయంలోకి ప్రవేశించేటటువంటి వేళకే నిత్యకర్మను ఈడేర్చి తమ తమ కర్తవ్యములను పూర్తి చేసుకుని ఒక దేవాలయం